మావ మావ నీతో కొంచెం రహస్యమైన పని పడింది మావ. రహస్యమా? ఏమిట్రా రాస్కల్, ఏం చేసుకొచ్చావు? చచ్చా అదేం కాదు కానీ ఆ డిపార్ట్మెంట్ కి సంబంధించింది. మళ్ళీ ఆ డిపార్ట్మెంటే అంటాడు. అసలు ఏమిటి విషయం? నాకు ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ చేయాలి మావ. బుద్ధుందా లేదా? పెళ్ళి అవ్వకుండా ఆపరేషన్ ఏమిట్రా? ఆపరేషన్ చేయించుకుంటే 100 రూపాయలు ఇస్తారట కదా. నేను ఒక ఉద్యోగానికి ఇంటర్వ్యూకి వెళ్తున్నాను మామ. మా నాన్నలాగా ఎవరి మీదో ఒకరి మీద వాలిపోవడం నాకు ఇష్టం లేదు. ఇంటర్వ్యూ ఖర్చుల కోసమని ఆపరేషన్ చేయించుకోవాలని నిర్ణయించుకున్నాను. చెయ్యి మామ ప్లీజ్. ఇందా తీసుకో. నీకు ఊరికి ఇవ్వట్లేదు లేరా, నీ బాధ్యత నువ్వు తెలుసుకున్నందుకు బహుమతిగా ఇస్తున్నాను. తీసుకో. విష్ యూ బెస్ట్ ఆఫ్ లక్. ఇంకా ఆటలేమిట్రా? రారా పడుకుందాం. నేను రాను. నేనెప్పుడు పెద్దనాన్న అమ్మ దగ్గరేగా పడుకునేది. ఆ అమ్మ ఎట్రా? ఆ అమ్మ దొడ్డమ్మ అన్నేవు. వెదవ భాష నువ్వును. వాళ్ళతో పడుకొని వాళ్ళ భాషలో వాళ్ళ బుద్ధులు బాగా వంట పడ్డాయి. రారా పడుకుందాం. ఆ అమ్మట ఆ అమ్మ. రాకపోతే పళ్ళు రాళ్ళ కొడతాను వెదవ. అలా దిగాలు పడిపోతారు. వాడు మన బిడ్డ కాడు కదా. రండి పోదాం. అమ్మా, పూరీలు ఎవరు చేశారు? ఆ అమ్మ. ఓహో, అందుకే బాగున్నాయి. వెదవ, నేనే చేశాను రా. నువ్వా? ఏరా పొగరా? కాదు, పూరీలు బాగుండ్లా. నువ్వు చేసిన భోజనం ఆ క్యారేజ్ లో పెడితే నీ స్కూల్కి వెళ్ళనంటే వెళ్ళను. ఒరే ఒరే, వెళ్ళడంత లేవు, వెళ్ళడంత వెళ్ళడు. పోనంటే పోను, పోనంటే పోను, పోనంటే పోను, పోనంటే పోను. పెదనాన్న, నేను వస్తాను ఆటకి. నువ్వు ఆడతావా? అమ్మకు వచ్చినట్రా. ఏట్రా ఏట్రా నీ జానతనం? బడికి పోకపోతే చీరేస్తాను. అయితే ఆమె చేసిన వంటే ఆ క్యారేజ్ లో పెట్టు. నీ వంట నాకొద్దు. ఏట్రా? ఎందుకురా? నా వంట కేటైందేటి? పోనీలేమ్మా, వాడికి అలవాటైన భోజనమే పెట్టి పంపించవచ్చు కదా. ఏటి ఏళ్ళడంత లేడు, ఆడికి అలవాటేటి? ఏది అలవాటు చేస్తే అదే. పోరా. పోను, చీరేస్తాను. అమ్మా, పసిబిడ్డ అంత దెబ్బలు కొట్టుకుంటారు ఎవరైనా? కొట్టకపోతే వాడు మాటింటాడేటి? నీకే గారాబాలెట్టి నెత్తికెక్కించుకుంటారు. ఆ తర్వాత చెడేది నా బిడ్డే కదా. కన్నోళ్ళకి తెలుస్తుంది ఎలా పెంచడమో. గొడ్డుమూతులకేం తెలుస్తుంది? బాబు, ఎట్లా వచ్చారా? అమ్మా పడుకొని నిద్రపోతుంది. నేను మెల్లిగా జారుకున్నాను. నాకు అక్కడ నిద్ర పట్టలేదు పెద్దనాన్న. మళ్ళీ తెల్లవారుజాము లేచి వెళ్ళిపోతాను పెద్దనాన్న. అట్లాగే బాబు, పడుకో పడుకో. పెద్దనాన్న, గట్టిగా ముద్దులు పెట్టి మాకు. అమ్మ లేస్తుంది. అబ్బబ్బబ్బా, ఏమిటే ఇది? పాలు పంచదార లేకుండా ఒట్టి డికాషన్ ఎలాగే తాగేది? ఆరోగ్యం కోసం అప్పుడప్పుడు చేదు కూడా మింగుతుండాలి. తీసుకోండి. దండాలండయ్యా. హో వెంకటరెడ్డి, ఏమిటి? సామాన్లు అట్టుకొచ్చానండి. ఆహా, లోపల పెట్టించు. అమ్మగారు, పొట్టుగదిలో పెట్టించమంటారండి. ఏ కొట్టుకున్నా 5 వాటాలేసి మా వాటా పైకి పంపించు. వాటాలా? ఏనాడైనా వాటాలు వేసుకోవడం అనేది ఈ ఇంట్లో జరిగిందటండి అమ్మాయి గారు? ఇప్పుడు జరుగుతోంది వెంకటరెడ్డి. ఏ ముహూర్తాన పోయినసారి బత్తాయికాయల వాటాలు వేస్తానన్నావు. ఇప్పుడు మా కుటుంబం బత్తాయి తొనల్లా విడిపోయాం. ఎవరి వాటాలు వారికి విడదీసిచ్చి. మిస్టర్ వెంకటరెడ్డి, నేను డాల్డా వాడతాను. వేరుశనగ నూనె అక్కర్లేదు. మా మాట వేరుశనగ నూనె. వీళ్ళు ఎవరికైనా కావాలంటే ఇచ్చేసి డబ్బులు అడిగి తీసుకో. క్యాష్. అట్లాగేనా? అయ్యగారు, ఈ సంవత్సరం పత్తి పంట తాలూకు ఆదాయం అండి. సామాన్లు లోపల పెట్టిస్తానండి. అలాగే.
ఎవరా? ఆ మాట అడగడానికి నువ్వెవరే? పొలాల మీద వచ్చే ఆదాయం అంతా ఆయన ఒక్కడే తీసుకున్నాడంటావా? నాలుక చీరేస్తాను. మనకు కావాల్సిన ప్రతి పైసా నీ పెద్దలు గారిని అడగాల్సిన కర్మైతే. మా అన్నయ్యని డబ్బులు అడగడం నీ కర్మగా ఉందా? అనసూయ, నువ్వు ఎన్నన్నా భరిస్తాను గాని మా అన్నయ్యని ఒక్క మాట అన్నావో చంపి పాటేస్తాను. బీ కేర్ఫుల్. ఇదిగో నా మీద చేయి చేసుకుంటారు కదా, ఇన్నేళ్ల కాపురంలో ఒక్కసారి కూడా లేంది. ఈ ఏడ మీ పెద్దన్నయ్య గారి మాట వచ్చేసరికి ఆ పాటి గారి పట్టు కొడతారా? కొట్టండి, చంపండి. ఉమ్మడి కుటుంబంలో ఆడ మనిషి హత్య అని పేపర్లో పెద్ద అక్షరాలతో పడతాయి మీ పేర్లు. అప్పుడు గాని మీ కడుపు పడ్డ చల్లారదు. ఏమిట్రా నువ్వు చేసిన పని? ఆడపిల్ల మీద చేయి చేసుకుంటావా? అవును, నా ఇష్టం. అది నా పెళ్ళం. కొడతాను, చంపుతాను. అడగడానికి మీరెవరు? ఈ ఇంట్లో మీకున్న స్థానం ఏమిటి? మీ అధికారం ఏమిటి? మీ బోడి పెత్తనం ఏమిటి? పొలాల మీద వచ్చే ఆదాయం అంతా మీరొక్కరే తీసుకుంటారా? మా గురించి ఆలోచించారా? మా భవిష్యత్ అంటే బాధ్యత ఉందా మీకు? మా పిల్లల గురించి ఎప్పుడైనా మీరు పట్టించుకున్నారా? కానీ ఆవిడ గారికి కావాలండి ఇవన్నీను. ఆవిడ గారికి కావాలి. అందుకే మేము కొట్టుకుంటాం, చంపుకుంటాం, సర్వనాశనం అయిపోతాం. మీరెవరండి అడగడానికి? మీరెవరండి? అదేంటండి, బాగోలేదా? బాగుంటే ఎందుకు చూసేస్తాను? నీ వంట నాకు నచ్చడం లేదు శారదా. నన్నేం చావమంటావా? చిన్నప్పటి నుంచి పెద్దదన వంటకు అలవాటు పడ్డాను. అవునులేండి, పొరిగింటి పుల్లకూర రుచని మీకు సిగ్గేటి లేదు. కట్టుకున్న పెళ్ళాన్ని చులకనగా చూడటానికి. చులకనని బరువని కాదు. చూడు, దీన్ని నువ్వు చపాతీ అంటావు. దీన్ని కెమికల్ అనాలిసిస్ పంపినా ఇదేమిటో చెప్పడం బ్రహ్మతరం కాదు. నన్ను క్షమించారదా, నాకు ఆకలిగా లేదు. సరే, టిఫిన్ తినకపోతే పోయారు. మధ్యాహ్నం లంచ్ యాదగిరి చేత పంపించమంటారా? మీరే వస్తారా? అక్కర్లేదు, అక్కడే ఏదో తినేస్తాలే. ఏరా ప్రసాద్, నువ్వు ఏమీ తినకుండా వెళ్తున్నావా? పదండి, క్యాంటీన్కి పెడదాం. పదండి. చదువు భోంచేసావా? చేశానులే. భలే వాడివయ్యా ఆంజనేయులు. మన ప్రసాద్కేమిటయ్యా, అన్నపూర్ణ లాంటి వదిన గారున్నారు. నవకాయ పిండి వంటలతో వండి వడ్డిస్తారు. ఇక శ్రీరామచంద్రుడు లాంటి అన్నగారున్నారు, చల్లగా దీవిస్తారు. ఇక మనవాడు కోర్టుకొచ్చి బల్లగుద్ది కేసులు మరీ జయిస్తున్నాడు అంటే వారి చల్లని దీవెనలేనయ్యా. ఇక మనకే ఉన్నారు ఫ్యామిలీస్. కోర్టుకి పెడుతున్నామంటే చాలు, ఒకటే కారాలు, మిరియాలు, చెడిచెట్టలు, పటపటలు. నాయనా ప్రసాదు, మేము అలా క్యాంటీన్కి వెళ్ళి 4 మెతుకులు కతికి వస్తాం. నీలాంటి అదృష్టం మాకు పట్టలేదు కదయ్యా. ఏమిటన్నయ్యా ఇది? భోజనం రా. రే ప్రసాద్, మన ఇద్దరం కలిసి కూర్చుని భోంచేసి అన్నాలేంద్రా. నీకు ఇష్టమైనవి దోసకాయ పప్పు, బెండకాయ వేపుడు మీ వదిన స్వయంగా చేసిందిరా.
నేను ఇక్కడ క్యారియర్ తెస్తున్నట్టు మీ వదిన కూడా తెలియదు అన్నట్టు మీ ఆవిడ కూడా చెప్పకు. 1 గంట అయింది, వెళ్ళి చేకట్టుకుంటా భోంచేద్దాం. వెళ్ళు వెళ్ళు. ఒరే, ఆవకాయ కూడా ఉన్నట్టుందిరా. ఏంటన్నయ్య అలా ఉన్నావు? అబ్బే ఏం లేదురా, నడిచిస్తుంటేను చెప్పులో రాయి ఒకటి ఇరుక్కుంది, చెవిలో ఒకటే రొద, దుమ్ము ధూళి కదా, కంట్లో నలుసేదో పడ్డట్టుందిరా. నేను వెళ్ళి మొహం కడుకొస్తాను. ఏమిట్రా అలాగే కూర్చున్నావు? తిను. నువ్వు తిన్నావా? నేను తర్వాత తింటాలి, నువ్వు తిను. తినన్నయ్య.